ఏ స్టేట్మెంట్ అయినా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ కార్యాచరణ కూడా అలాగే రూపొందించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ మధ్య మీరు ఒక బీసీ సభలో మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా గారి హత్యను ప్రస్తావించారు. నేను మీ నుంచి ఆ ప్రస్తావన వచ్చిన తర్వాత మీ గురించి నేను కొంచెం డేటా అనలైజ్ చేశాను, చూసుకున్నాను. మీ ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారం మీ వయసు ఇప్పుడు 43 సంవత్సరాలు. అంటే ఆ సంఘటన జరిగిన నాడు మీ వయసు 5 సంవత్సరాలు. పైగా మీరు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు కాదు, మీది చిత్తూరు జిల్లా పొంగనూరు ప్రాంతం. కానీ ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం, ఆనాటి సంఘటనని, అంతకు ముందు సంఘటనని, ఆ తర్వాత సంఘటనలు కూడా ప్రత్యక్షంగా చూసిన వాళ్ళం, అనుభవించిన జనరేషన్ మేము ఉన్నాం ఇక్కడ. ఆనాటి పీడకలని దాటి 38 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇవాళ ఆనాడు బాధిత కుటుంబాలు, ఎఫెక్టెడ్ సమాజం కూడా దాని నుంచి చాలా దూరంగా జరిగిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఏదో మీ సెన్సేషన్ కోసం అని చెప్పని, లేదు ఎవరిని ఆకట్టుకోవటం కోసం అని చెప్పని ఈ విధమైన స్టేట్మెంట్లు అవసరమా ఇప్పుడు? ఎందుకంటే ఆ దాంట్లో ఇన్వాల్వ్ అయిన కుటుంబాలు ఇవాళ ఎక్కడున్నారో చూసుకోండి. అంతకన్నా మీరు ఎఫెక్టెడ్ కాదు, మీరు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళు కాదు, మీరు చూడాలి అసలు ఆ సంఘటనలో ఆనాడు ఏం జరిగిందో కూడా మీకు తెలియదు. ఎవరో చెప్తే వింటమో, లేదు ఇంకెవరో రాస్తే చదవటం తప్ప. కానీ ఆనాడు ఏం జరిగింది అనేది మేము చూసాం, ప్రత్యక్షంగా అనుభవించాం, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం మేము. కాబట్టి మీలాంటి సమాజానికి నాయకత్వం వహించాలనుకునే వాళ్ళు ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చే సందర్భంలో కొంచెం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే బాగుంటుందేమని చెప్పి నా సజెషన్. అది అప్ టు యూ. ఎట్లన్నా ఇక్కడ విషయం ఏంటంటే, చరిత్రలో జరిగిన అంశాల గురించి మాట్లాడడానికి, చరిత్ర గురించి మాట్లాడడానికి ఆ చరిత్ర మనకు తెలిస్తే సరిపోతుంది, కానీ అక్కడ మనం ఉండాల్సిన అవసరం లేదు. నిజంగా చరిత్రలో ఉండే మనం మాట్లాడాలనుకుంటే గతంలో జరిగిన, ఇప్పుడు రాజుల పరిపాలన కావచ్చు, లేదంటే చక్రవర్తుల పరిపాలన గురించి కావచ్చు, మనం మాట్లాడకూడదు. ఎందుకంటే అప్పుడు మనం లేం కాబట్టి. 2, రంగా గారి అంశము నేను మాట్లాడింది చాలా స్పష్టంగా మాట్లాడాను. నేను మాట్లాడిన దానికి కట్టుబడి ఉంటాను. ఇందులో ఎక్కడా శాంతి భద్రతల సమస్య లేదంటే ఎవరినైనా రెచ్చగొట్టే సమస్య కాదు. నేను ఆ రోజు మాట్లాడిన అంశం ఏంటంటే, ఆనాడు బడుగు బలహీన వర్గాల కోసము పోరాటం చేసిన స్వర్గీయ వంగవీటి రంగా గారి హత్య జరిగింది. ఆయన నాయకత్వంలో ప్రజల్లో చైతన్యం వస్తుందో, మార్పు వస్తుందనే భయంతో ఆనాడు అతన్ని హత్య చేయడం జరిగింది. దురదృష్టకరమైన అంశం ఏంటంటే, ఎవరైతే రంగా గారి హత్యను ప్రేరేపించారో, ఎవరైతే ఏ పార్టీ అయితే రంగా గారి హత్యను ప్రేరేపించిందో, రంగా గారి హత్యలో పాత్ర ఉందో, అదే పార్టీకి ఆయన సామాజిక వర్గం మద్దతిచ్చే దుస్థితి ఉంది అని నేను చెప్పాను. కానీ ఎక్కడా నేను పలానా పార్టీ అని కానీ పలానా నాయకుడని కానీ నేను చెప్పకపోయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ముందుకొచ్చి అది మా పార్టీనే, అది మా నాయకుడే అంటూ వీళ్ళు ముందొచ్చి మాట్లాడారు తప్ప, నేను ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు హత్య చేయించారనో లేదంటే తెలుగుదేశం పార్టీ హత్య చేయించిందనో మాట్లాడలేదు. ఈరోజు మనం తీసుకున్నట్టయితే రంగా గారి సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మా పార్టీలో కూడా ఉన్నారు, బీజేపీ పార్టీలో ఉన్నారు. వీళ్ళెవ్వరికీ లేని రోషము, వీళ్ళెవ్వరికీ రాని రోషము, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు తెలుగుదేశం పార్టీ వల్ల మాత్రమే ఎందుకు ముందుకు వచ్చారు? నా ప్రకటన మీరు మళ్ళీ కూడా చూడండి. ఎక్కడా నేను తెలుగుదేశం పార్టీ గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ మాట్లాడకపోయినప్పటికీ కూడా వీళ్ళే ముందుకు వచ్చి దాన్ని వివాదం చేసే ప్రయత్నం చేశారు తప్ప నేను వివాదం చేయలేదన్న. సరే, అంటే వాళ్ళ కొడుకు ఎక్కడుంటే దానికి ఏం సంబంధం లేదంటారేమో. గతంలో అతన్ని అంతకుముందు ఎక్కడో ఉన్నాడు కదా, అప్పుడు ఏదో స్టేట్మెంట్ ఇచ్చుంటాడు కదా, ఎందుకు అయిపోయిన మర్డర్ కేసును మళ్ళీ తోకోవడం? అంటే అప్పుడు ప్రొటెక్షన్ ఇచ్చుంటే, అప్పుడు ప్రభుత్వం ప్రొటెక్షన్ ఇచ్చుంటే ఆయన బతుకుండేవాడేమో. అందుకే అప్పుడు హోమ్ మినిస్టర్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అంటే హోమ్ మినిస్టర్ పాత్ర కొద్దో గొప్ప ఉన్నట్టే కదా. ఆయన కనుక ఒక 10 మంది పోలీసులు ఇచ్చుంటే ఆ ధర్నా పాయింట్లు, ఇప్పుడు ఈయన ధర్మదీక్ష చేస్తున్నారు, అదిగో గన్మెన్లు పెట్టుకున్నారు, ఏదైనా అయితే ముందు వాళ్ళు పోవాలా, తర్వాత ఈయన. అలాగా ఒక ఎమ్మెల్యే కేటగిరీకి ఒక్క ప్రోటోకాల్ కూడా ఇవ్వలేదు, వాళ్ళెవరికి ఏమీ కాలేదు అనే దాంతోనే హోమ్ మినిస్టర్ని సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత కొడుకు ఏ పార్టీలో ఉంటే నాకేం సంబంధం లేదంటే అది కరెక్ట్ కాదు. సపోజ్ చరిత్ర అందరికీ తెలుసు కాబట్టి మనం ఒకటి ఇక్కడ ఆ రోజు గవర్నమెంట్ ఎఫెక్టివ్ పనిచేసిందా లేదా, ఆ రోజు ప్రొటెక్షన్ ఇచ్చారా లేదని నేను డిఫెండ్ చేయటల్లా, అసలు నేను ఆ ఇష్యూ టేకప్ చేయటల్లా.
నేను అంటుంది ఏంటంటే ఇంక్లూడింగ్ రజనీ గారితో కూడా, ఆమె వయసు ఆ రోజు ఎంతో నాకు తెలియదు, ఒక జనరేషన్ స్పాయిల్ అయ్యాం, ఎఫెక్ట్ అయ్యాం, కేసులు పాలయ్యాం. ఆ రోజు గుంటూరు కృష్ణా జిల్లాలో జరిగిన ఘర్షణ వాతావరణం ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళంగా చెప్తున్నా నేను. ఇవాళ ఆ గాయాల నుంచి అందరూ దాటి వెళ్ళిపోయారు. ఇవాళ ఏ కుటుంబం కూడా అటువంటి ఘర్షణ వాతావరణంలో బతకాలని కోరుకోవటలా. ఇప్పుడు ఒక మాట, ప్రొటెక్షన్ ఇచ్చుంటే ఇవాళ బాగుండేది గవర్నమెంట్. ఇవాళ ఏ కుటుంబం అంటే ఆ రోజు వాళ్ళ అనుచరులుగా ఉన్న వాళ్ళ ఏ కుటుంబాలు కూడా ఇవాళ వాళ్ళ పిల్లలు ఆ విధంగా ఉండాలని కోరుకోవట్లా. ఇవాళ అందరూ పిల్లల్ని చదివించుకుంటున్నారు, పిల్లలు బెటర్ కెరీర్ వైపు వెళ్తున్నారు, అంటే ఇవాళ సుఖంగా బతకాలని కోరుకుంటున్నారు. ఇటువంటప్పుడు ఇవాళ సమాజంలో చాలా ఇష్యూస్ ఉన్నప్పుడు ఇటువంటి ఒకనాడు గాయపడ్డ ఇష్యూస్ గురించి ప్రస్తావించుకుని ఉంటే బెటర్ ఏమోనని నా సజెషన్. కాదు నేను అయ్యే మాట్లాడుతుంటే అది అటు నేను ఇందాకే చెప్పాను కదా. ఇక్కడ ఏంటంటే రాజకీయపరమైన వచ్చినప్పుడు, సామాజిక పరమైన అంశాల ముందుకు వచ్చినప్పుడు ఆయా సామాజిక వర్గాల్లో గతంలో చరిత్రలో ఏం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత నాకుందని అనుకున్నాను. కాబట్టి నేను ఆ రోజు ఆ విషయాన్ని ప్రస్తావించాను. అది కూడా నేను ఏ ఒక్క నాయకుడిని, ఏ ఒక్క పార్టీని ప్రత్యక్షంగా నేను మాట్లాడలేదు. అయినప్పటికీ కూడా దాన్ని ఆ పేటెంట్ రైట్ మాకే ఉంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకున్నారన్న, అది నాది బాధ్యత కాదన్న. రాధా గారు, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మొట్టమొదటిగా మీకు ధన్యవాదాలు. ఇక్కడ నా పేరు రాజేష్ అప్సాని అండి. మీరు పుట్టి పెరిగిన పొంగనూరు నియోజకవర్గంలో పోటీ చేశారు. రెండో ప్రాధాన్యతగా లోకేష్ అండ్ మిగిలిన వైసీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న మంగళగిరిని ఎంచుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నుంచి ఎందుకని పోటీ చేయాలని చెప్పని ఆలోచన చేయలేదు. మీరు ఇది సమానం చెప్పండి. ఇంకొక 2 ప్రశ్నలు ఉన్నాయి. రాజ్యాంగం ఒక వ్యక్తికి 2 చోట్ల మాత్రమే పోటీ చేసే అవకాశం ఇచ్చిందన్న. అందువల్ల ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నా సొంత నియోజకవర్గం. 2, తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి తర్వాత ఆయన స్థానం ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో ఈ 2 పార్టీలకు మేము సమాన దూరంలో ఉంటున్నాము, ప్రత్యామ్నాయ పార్టీగా ఉంటున్నామని ప్రజలకి తెలియజేయడం కోసమే ఈ 2 చోట్ల పోటీ చేయడం జరిగింది. 3వ చోట అవకాశం ఉంటే బహుశా ఆలోచించిండేవన్నాము. అన్న ఒక్క నిమిషం, నేను మైక్ తెస్తా మీ దగ్గరికి. ఒక్క నిమిషం అన్న, మైక్ లేకపోతే రికార్డ్ ఒక్క నిమిషం, ఇంకొక ప్రశ్న ఉందండి నాది. అన్న చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. నాది ఇంకో ప్రశ్న ఉంది. ఈ మధ్యకాలంలో అంటే తెలుగు రాజకీయాల్లో దిగజారుతున్న ప్రమాణాలకు నిదర్శనంగా ఏంటి అంటే, రాష్ట్రాల కోసం దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళని వాళ్ళ కులాలకే పరిమితం చేసే స్థాయికి వాళ్ళు మనం దిగజారాం. ముఖ్యంగా పొట్టి శ్రీరాములు గారు అని అంటే ఒక సామాజిక వర్గీయులు మాత్రమే వారిని గుర్తుంచుకోవాలి, గౌరవించుకోవాలి. అల్లూరు సీతారామరాజు గారు అనగానే ఆయన సామాజిక వర్గీయులే వారి విగ్రహావిష్కరణ చేసుకోవాలి అనే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మధ్య మీరు ఎమోషన్స్ ఫ్లేరప్ చేయటం కోసమా, లేకుంటే విశ్వవ్యాప్తమైన వాసుదేవుణ్ణి ఒక సామాజిక వర్గానికి పరిమితం చేయడం కోసమా తక్కెళ్లపాడులో విగ్రహావిష్కరణ అంశాన్ని మీరు అంతగా వివాదాస్పదం చేసిన కారణం ఏంటి? నేను చెప్తా. ఎన్టీ రామారావు గారు కృష్ణుడి పాత్ర పోషించిన నటుడు. ఆ పాత్ర పట్ల ఆరాధనతో వాళ్ళు ఆలయం కట్టి పూజ చేయటల్లా ఒక బహిరంగ ప్రదేశంలో ఆ విగ్రహాన్ని ఆవిష్కరించాలి అనుకున్నారు. ఆయన ఆ పాత్ర పోషించాడు. ఆ పాత్రలో నటుడిగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరింప చేసుకోవాలి అనుకున్నప్పుడు నిజంగా మీరు ఆయన తీసుకెళ్లేదో గుళ్ళో పెట్టి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తుంటే ఒక మనిషిని గుళ్ళో పెట్టి ఎలా పూజ చేస్తారని ఆక్షేపిస్తే అర్థం ఉంది. కానీ ఒక బహిరంగ ప్రదేశంలో ఒక విగ్రహం రూపంలో ఆవిష్కరించుకున్నప్పుడు అంతగా పీకి పడేస్తాను అనే ఉద్రిక్తతలు రేకెత్తించే స్థాయి ఆ ఎమోషన్స్ని ఫ్లేరప్ చేయడానికి ఎందుకు ఎంచుకుంటున్నారు ఆ విధమైన మార్గాన్ని? మీరన్నట్టు ఒక మనిషి, ఒక నటుడు వేరన్నా దేవుడు వేరు. ఒక మనిషి దేవుడి వేషం వేయచ్చు, కానీ ఆ మనిషే దేవుడు అని చెప్పే పరిస్థితి ఒక విష ప్రచారానికి లేదంటే ఒక తప్పుడు సంకేతాన్ని భవిష్యత్తు తరాలకి ఇస్తుందన్నట్టు ఆ రోజు అడ్డుకోవడం జరిగింది తప్ప
ఎన్టీ రామారావు గారి విగ్రహానికో లేదంటే ఎన్టీ రామారావు గారికో వ్యతిరేకంగా నేను ఎక్కడా మాట్లాడలేదు. ఆ పాత్ర ఆయన పోషించింది వాస్తవమే కదా? పాత్ర పోషించినంత మాత్రాన ఆయన దేవుడు అవ్వరు. ఇప్పుడు ఈ అంశంలో మీ చర్యని ఇప్పుడు ఎన్టీ రామారావు ఒక మాట, గారు ఒక నిమిషం అన్న. ఒక మాట, ఎన్టీ రామారావు గారు నన్ను ఒక మాట చెప్పనివ్వండి. చెప్పండి అన్న. ఈ అంశంలో అంటే మీ ఇంటి మీద దాడి జరిగిన సందర్భంలో, మీ ఎన్నికల ప్రచార సందర్భంగా మీ మీద దాడి జరిగిన సందర్భంలో, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆయనకు వ్యతిరేకంగా మీరు ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేసిన సందర్భంలో కూడా నేను చాలా సందర్భాల్లో స్పందించా, మాట్లాడా. అయితే ఈ అంశంలో మీ గురించి మాట్లాడినప్పుడు మీ చర్యను నేను ఖండిస్తూ ఒక వీడియో చేసినప్పుడు మీ అభిమానం ఒక అతను నన్ను కింద ప్రశ్నించాడు. నాకు ఎన్టీ రామారావు గారు పోషించిన బృహన్నల పాత్ర ఇష్టం, నేను ఆ విగ్రహం పెట్టుకోవచ్చా అని. ఆ పాత్ర నచ్చితే సంతోషంగా పెట్టుకోమని చెప్పాను. ఎందుకంటే ఆయన నటుడు, ఆయన పోషించాడు ఆ పాత్ర. ఆ పాత్రను అభిమానిస్తే ఎవరైనా పెట్టుకోవచ్చు. దాన్ని ఎందుకు వివాదాస్పదం చేయడం ద్వారా సమాజంలో ఎమోషన్స్ని ఫ్లేరప్ చేయడం అనే మార్గాన్ని ఎంచుకుంటున్నారా? మీరు దానికి సమాధానం చెప్పండి సూటిగా. ఖచ్చితంగా కాదన్నా. ఇది ఒక విష సంస్కృతికి నాంది పలికినట్టుంటుంది. కాబట్టి దేవుడు వేరు, మనిషి వేరు, నటుడు వేరు అనే విధానం గురించే నేను మాట్లాడాను, నేను అడ్డు చెప్పాను తప్ప ఎన్టీ రామారావు గారి విగ్రహం గురించి నేను ఎక్కడా మాట్లాడలేదు. రెండు, అక్కడ జరిగిన చర్చ ఎలా జరిగిందంటే ఎన్టీ రామారావు గారు కృష్ణుడి వేషం వేసేంత వరకు అసలు కృష్ణుడు అనేవాడు ఎలా ఉంటాడో తెలియదనే ఒక విష ప్రచారం మొదలు పెట్టారు. కాబట్టి ఇవన్నింటికీ కూడా ఇది మూలమవుతుంది. కాబట్టి దాన్ని మొదట్లోనే దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత అందరికీ ఉందనే ఆలోచనతోటే నేను దాన్ని అడ్డుకోవడం తప్ప దీంట్లో ఎమోషన్స్ గురించి కానీ లేదంటే మతపరమైన కానీ కులపరమైన అంశాలు కానీ ఎక్కడా రాలేదు. ఇది ఖచ్చితంగా ఆనాడు ఆ సంఘటనతో ఆ వివాదం అక్కడికి ముగిసిపోయింది. ఎవరైతే వాళ్ళు నిర్వాహకులు ఏర్పాటు చేశారో వాళ్ళు కూడా వాళ్ళు చేసిన తప్పు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళే సరిదిద్దుకున్నారు. నేను వెళ్ళి విగ్రహాన్ని తీసేయడమో ఇంకోటో జరగలేదు, కానీ వాళ్ళే ఆ తప్పిదాన్ని సరిదిద్దుకున్నారు. అక్కడితో ఆ వివాదం అయిపోయింది. దీన్ని ఆ తర్వాత కాలంలో చాలా రకాలుగా చర్చలు నడిచాయి. అసలు ఎన్టీ రామారావే కృష్ణుడు ఎలా ఉంటాడో ప్రజలు ఎవరికి తెలీదు, ఇలాంటి తప్పుడు ప్రచారాలన్నీ జరిగాయి. ఇలాంటి విగ్రహాలు రోడ్డు మీద తీసుకొని వచ్చినప్పుడు భవిష్యత్తు తరాలకి మరో రకంగా తప్పుడు సంకేతాలు ఇచ్చినట్టుంటుందనే ఉద్దేశంతో దాన్ని అడ్డుకోవడం జరిగింది తప్ప మరొక అంశం కాదన్న. పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు. ఈ రోజు మీరు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం దేశంలో తొలిసారిగా దాపరికం లేని రాజకీయం, దాటవేత లేని సమాధానం, చరిత్ర లిఖించే ముఖాముఖి. అంటే ఇప్పుడున్న సమకాలీన రాజకీయాలు, రాజకీయ నాయకులకి భిన్నంగా మోర్ ట్రాన్స్పరెంట్గా, మోర్ నిజాయితీగా ఉంటాను అని ఇవాళ అందరి సమక్షంలో లైవ్ స్ట్రీమింగ్ అవుతుండగా మీరు చెప్పదలుచుకున్నారు. అయితే ఈ సందర్భంలో నాదొక ఆక్షేపణ ఏంటి అంటే, ఇందాక మీరు చెప్పిన ఒక సమాధానం పట్ల ఈరోజు రాజధానికి చట్టబద్ధత కలిగించే అంశం 17 నెలల తర్వాత నేను లేవనెత్తిన దాకా ఈ ముఖ్యమంత్రికి కూడా తట్టలేదు అని చెప్పని మీరు అన్నారు. అయితే అది అండూ క్రెడిట్ అని నేను అంటున్నా. కారణం ఏంటి అంటే 2025 మే 2వ తారీఖు అమరావతి పునర్నిర్మాణం కోసం అని చెప్పని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి ఒక భారీ బహిరంగ సభ జరగడానికి ముందు రోజు రైతాంగం మొత్తం ముఖ్యమంత్రి గారిని కలిశారు. ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ చట్టబద్ధత అంశం గురించి ప్రధానమంత్రి గారితో మాట్లాడమని వాళ్ళందరూ లేవనెత్తారు. మే 2వ తారీఖు సభావేదిక మీద ముఖ్యమంత్రి గారు, అంటే 10 నెలల 20 రోజులకి ఈ సభ జరిగింది. ఆ రోజు వేల మంది సమక్షంలో ప్రధానమంత్రి గారిని ఈ చట్టబద్ధత గురించి మా రాష్ట్రం తరఫున, మా రైతాంగం తరఫున మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం అని చెప్పని ప్రధానమంత్రి గారిని అభ్యర్థించడం జరిగింది. ఆ అంశం ప్రధానమంత్రి గారి దృష్టికి లేవనెత్తడం జరిగింది. మరి మీరు 17 నెలల తర్వాత మీరు లేవనెత్తిన దాకా ఎవరు పట్టించుకోలేదని చెప్పని అండూ క్రెడిట్ ఎలా క్లెయిమ్ చేసుకుంటారు? మిగిలిన వాళ్ళకన్నా భిన్నంగా ఉండాలి కదా మీరు. 100% నేను ఇచ్చిన స్టేట్మెంట్ కట్టుబడి ఉన్నానన్నా. మీరు చెప్పిన ప్రధానమంత్రి గారి సభకు ముందే నేను ఆర్టీఐ ద్వారా కేంద్ర హోంశాఖ నుండి సమాచారాన్ని తెప్పించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి రాష్ట్ర రాజధానికి సంబంధించిన గెజిట్ కోసం ఎటువంటి అభ్యర్థన రాలేదని స్పష్టత వచ్చిన తర్వాతే నేను కరెక్ట్గా కాలపరిమితి 10 నెలల అనేది నేనైతే చెప్పలేను, కానీ మీరు చెప్పిన సంఘటన జరగక ముందే 15 నెలల తర్వాత కూడా మాట్లాడాను. ఎప్పుడంటే గత నవంబర్లో ఇదే హ్యాపీ రిసార్ట్స్ లో ఒక కార్తీక వనభోజనాల సమావేశం జరిగినప్పుడు ఆ రోజు గుర్తు చేశాను, మళ్ళీ రెండోసారి గుర్తు చేశాను. ప్రధానమంత్రి గారి సభకు జరగక ముందే, రైతుల నుండి విజ్ఞాపన రాకముందే నేను ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశాను. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయన్న. నేను ఈ అంశాన్ని లేవనెత్తక ముందు
నేనేమంటున్నానంటే, నేను ఈ అంశాన్ని లేవనెత్తక ముందు ఏ ఒక్కరు ఈ అంశాన్ని ముందుకు తీసుకురాలేదు. ఇది వెరీ క్లియర్. నేను దీనికి సంబంధించిన ఆధారాలు నేను మీకు ఇస్తాను. ఈ సభ జరగక ముందు ప్రస్తావన తీసుకురావడం జరిగింది, ముఖ్యమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది, గౌరవ కేంద్ర హోంశాఖ మంత్రి గారికి లేఖ రాయడం జరిగింది. ఆ తర్వాత కొంతవరకు చలనం వచ్చి మళ్ళీ సైలెంట్ అయిపోయారు కాబట్టి ఈ మధ్య కాలంలో కూడా మాట్లాడడం జరిగింది. గత 6 నెలల క్రితం మాట్లాడడం జరిగింది. తర్వాత కూడా ఈ అంశం గురించి మాట్లాడడం జరిగింది. చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. కానీ మొట్టమొదటిసారిగా ఈ అంశాన్ని లేవనెత్తింది మాత్రము, బహిరంగంగా మాట్లాడింది మాత్రం నేనే అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పగలను. దానికి కావాల్సిన మీకు ఆధారాలు ఇస్తాను. నేను లేఖ రాసిన దాని దగ్గర నుండి దానికి సంబంధించిన అంశము ఈనాడు లాంటి పేపర్లో కూడా స్టేట్ ఎడిషన్ లో న్యూస్ వచ్చింది. మీరు కావాలంటే మీకు ఈ సమాచారాన్ని అందిస్తాను. ఇందులో ఎటువంటి అనుమానం లేదు.